గౌరవ పత్రికా సోదరులందరికీ నమస్కారం. మంత్రులందరూ కూడా అవగాహన లేకుండా ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు. ముఖ్యమంత్రి గారికి ఒక సూచన చేస్తున్నారు. మేము మేడిగడ్డ ప్రారంభం నుంచి మేడిగడ్డ ఆనేదాకా కేసీఆర్ గారు మమ్మల్ని ఎమ్మెల్యే అందరికీ ఫస్ట్ మాకు అవగాహన కల్పించిండు. ఎక్కడ పంప్ అవుతుంది, ఎక్కడ లిఫ్ట్ అవుతుంది, ఎక్కడ గ్రావిటీ అనేది మాకు అవగాహన వచ్చింది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీలో అందరు కూడా అవగాహన ఉంది. దాంతోపాటు ప్రతిపక్ష ఎమ్మెల్యే కూడా అవగాహన కల్పించని చెప్పి అసెంబ్లీలో అందరికి పవర్ ప్లాంట్ ప్రయత్నం చేసిండు. వాట్ ఈజ్ మేడిగడ్డ, వాట్ ఈజ్ ఎల్లంపల్లి, వాట్ ఈజ్ మల్లన్న సాగర్ అనేది వాళ్ళకి ఎవరు ట్రైనింగ్ ఇవ్వకుండా ఇష్టానుసారంగా మంత్రులు వచ్చి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. నిన్న ఒక మంత్రి అంటాడు, నంది మేడారం నుంచి మిడ్బానరుకు నీళ్లు లక్ష్మీపూర్ దాకా గ్రావిటీ పోతుంటాడు. అసలు ప్రపంచంలో బాహుబలి మోటార్, ప్రపంచంలో అత్యంత ఎత్తున బాహుబలి మోటార్లు వేసి లిఫ్ట్ చేసింది ఎక్కడ అంటే ప్రపంచంలో ఇక్కడే, ఇక్కడ గాయత్రి పంప్ హౌస్ లో. నువ్వు గ్రావిటీ ఉన్నాక ఎందుకు ఎత్తిపోతారా ఇన్ని ఖర్చు పెట్టుకుని? ఎవరు కానీ కొలతలు అనేది సముద్రం యొక్క ఎంఎస్ఎల్ మీన్ సీ లెవెల్ నుంచి కొలతలు చేస్తారు. మళ్ళీ చెప్తున్నాం రాసుకోండి, అక్కడ మేడిగడ్డ నుంచి ఇక్కడ వరకు ఎక్కడ గ్రావిటీ లేదు, అంత పంపే. ఇక్కడ నుంచి మిడ్మానేరు దాకా మాత్రం గ్రావిటీ అవుతుంది. సో అందుకే మళ్ళొక్కసారి మీరు తెలుసుకోర్రి, శ్రీపాద ఎల్లంపల్లి ఎంఎస్ఎల్ కాడ 148 మీటర్స్ ఎంఎస్ఎల్ అంటే సముద్ర మట్టం నుంచి 148 మీటర్ల ఎత్తులో మనకు శ్రీపాద ఎల్లంపల్లి ఉంది. దాని తర్వాత నంది మేడారం అనేది 231 మీటర్ల ఎత్తునున్నది. అంటే అక్కడ నుంచి ఇక్కడికి సుమారు ఒక 100 ఫీట్ దాకా ఉంటుంది, 100 మీటర్ దాకా ఉంటుంది. దాన్ని ఎత్తిపోసారు. ఎక్కడ మేడారం దాకా ఎత్తిపోసారు. అక్కడ సర్జీపూర్ నుంచి దగ్గర 105 మీటర్ల ఎత్తిపోస్తేనే మేడారం నిలబడ్డాయి. మేడారం నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి 331 మీటర్స్. ఇది మనకు గాయత్రి పంపు 331 మీటర్ల ఎత్తున ఉన్నది. ఇక్కడ 231 మీటర్లు మేడారంలో ఉంటే దానికన్నా 300 అంటే సుమారు 100 పైకి ఇక్కడ ఉన్నది. ఇక్కడ కింద సజ్జిపూలు ఉంది, మన కింద సజ్జిపూలు ఉంది. ఇక్కడ నుంచి బాహుబలి మోటార్లు పెట్టుకుని 115 మీటర్ల ఎత్తున వస్తే ఇప్పుడు నీళ్ళు కనబడుతుంది. 115 మీటర్ ఎత్తున్నది. నువ్వు మరి గ్రావిటీ ఉంటే ఈ పవర్ హౌస్ ఎందుకు, ఈ మోటార్లు ఎందుకు, పనులకి పెట్టుకున్నాం మేము. అందుకే వీళ్ళకి అవగాహన లేదు. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, గ్రావిటీ వస్తుంది కాబట్టి మీకు కాళేశ్వరం పంపే మీకు అవసరం లేనడు. సో ఇప్పటికైనా మంత్రులు తెచ్చుకోండి, మేడిగడ్డ నుంచి గాయత్రి పంపు దాకా ఎక్కడ గ్రావిటీ లేదు. మొత్తం సుమారు 600 మీటర్ల వరకు కూడా ఈ హైట్ లో ఉన్నది. అందులో ఈ 2 పంపుల కానీ 235 మీటర్ల ఎత్తున ఈ రోజు మనం ఎడ్మిట్ చేస్తున్నాం. కాబట్టి సో అవగాహన కూడా మాట్లాడుకుంటే ప్రజలు తప్పుదో పెట్టకుర్రి. ఇది కాళేశ్వరం మాత్రమే, బాహుబలి మోటార్ మాత్రమే ఇప్పుడు దీని వల్ల పంటలు జరుగుతున్నాయి. కాబట్టి ఎవరికి అవగాహన లేకుండా అవగాహన రైతులు కాబట్టి 100కు 100% ఈ గాలి ఉన్నంత తెలంగాణలో గాలి ఉన్నసేపు ఈ యొక్క బాహుబలి మోటార్ రికార్డు కేసీఆర్ గారు చేసింది, డిజైన్ చేసింది కేసీఆర్ గారే. లేకపోతే ప్రజలకు నీళ్లు లేవు. ఇప్పటికైనా ఇదే గ్రావిటీ కేసీఆర్ కోపం లేకుండా పంపు కంటిన్యూ ఆన్ చేసి ఉన్న జలాశయాలు అప్ టు మల్లన్న సాగర్ దాకా జలాశయాలు నింపమని మా డిమాండ్. బీఆర్ఎస్ పార్టీ ఎందుకోసం మేము తీసుకున్నాం అంటే ఇది క్రెడిట్ మాదే, మీతో కాదు. ఈ రోజు కరువుకు కారంగులు మీరు. కాబట్టి ఇప్పటికైనా లేకుండా అక్కడ వేడిగడ్డ అక్కడ నుంచి కన్నెపల్లి పంపు నీళ్లు ఇస్తే గిట్ట ఎప్పటికీ సస్యశామం ఉంటుంది. కాబట్టి ఇదంతా ఎత్తుపోతల పథకానికి తెలియకుండా ఇష్టానుసారంగా గ్రావిటీ, అసలు గ్రావిటీ అంటే తెలుసా లక్ష్మణ్ మీకు? గ్రావిటీ అంటే తెలుసా? గ్రావిటీ అంటే తెలియకుండా ఇష్టం మాట్లాడదు. కాబట్టి పంపులు లేకుండా నడుతుంది, పంపుతో నడిచింది. ఆ పంపు క్రెడిట్ గోస్ టు కేసీఆర్ గారు. థ్యాంక్ యూ.